హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య హ్యాండ్మేడ్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో సింపుల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓన్లీ 3mm కుందన్స్ సరిపోతాయి దీనికోసం. చాలా సింపుల్ డిజైన్ అండ్ చాలా లుకింగ్ అండి. ఈ బ్యాంగిల్స్ కోసం కావాల్సిన మెటీరియల్స్: సిజర్, గ్లూ, సిల్క్ థ్రెడ్, బ్యాంగిల్స్ అండ్ 3mm కుందన్స్ అండి. ఈ ఒక్క కుందన్స్తో 2 హ్యాండ్స్కి 2 సెట్స్ బ్రైడల్ సెట్స్ మేక్ చేసుకోవటం నేను చూపిస్తాను. అసలు దారం చుట్టడం రాని వాళ్ళు కూడా ఈ బ్యాంగిల్ సెట్ని చేసేయగలరు, అంత ఈజీగా చూపిస్తాను. ముందుగా మనం 2 సెట్స్ బ్యాంగిల్ సెట్స్ తీసుకున్నాం. వాటిలో ఒక 4 బ్యాంగిల్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ అన్ని బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టుకుందాం. 20 లైన్స్ తీసుకున్నానండి, ఎందుకంటే 6 కట్ బ్యాంగిల్స్ కదా, 20 సరిపోతాయి. ప్యాడ్కి చుట్టుకున్న థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం గ్లూ వేసి బ్యాంగిల్ మీద అలా అతికించుకొని అన్ని బ్యాంగిల్స్ని అలాగే అతికించుకోవాలి. 5 మినిట్స్ అలా డ్రై అయ్యాక ఒక్కొక్క బ్యాంగిల్గా మొత్తం థ్రెడ్ వ్రాప్ చేసేసుకుందాము. 2 హ్యాండ్స్కి ఒక్కొక్క హ్యాండ్కి 6 వస్తాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో అలా కట్ చేసి గ్లూ వేసి గమ్ వేసి అతికించేసుకోవడమేనండి. 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మొత్తానికి నేను థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఈ 4 ఉన్నాయి కదా పక్కన పెట్టినట్లకి, ఆ 4కి మనం 3mm కుందన్స్ అతికించేసుకుందాం. ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా మనకు యూజ్ అవుతాయి. చాలా సింపుల్ డిజైను, కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. సేమ్ వైలెట్ కలర్ శారీ కట్టుకొని ఈ సెట్ వేసుకుంటే ఆసమ్ ఉండిద్ది. చూడండి, ఒక్క కుందన్ తోటి మనం బ్రైడల్ సెట్ని అయితే మేక్ చేస్తున్నాం. చాలా సింపుల్ డిజైన్ అండ్ చాలా లుకింగ్ కూడా. రౌండ్గా ఇలా కుందన్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడైనా కొంచెం వంకర పోయినట్లుగా అనిపిస్తే మళ్ళీ ఇలా సరి చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఉండిద్ది. చూసారా, 4 బ్యాంగిల్స్కి స్టిచ్ చేసినాక ఎలా ఉన్నాయో సెట్ ఇలా వస్తుంది. 2 హ్యాండ్స్కి 2 సెట్స్. ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది కదా. చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. చూడండి, నా హ్యాండ్స్కి వేసుకొని కూడా చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.